వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పసిపిల్లలు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య శాఖ అధికారి సుహాసిని స్పష్టం చేశారు. గత వారం రోజుల నుంచి ఎండలు బాగా మండుతున్నాయని, ఎండలను దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బయటికి వచ్చేటప్పుడు చల్లని త్రాగే నీరు, మజ్జిగతో పాటు కొబ్బరి నీళ్లు, చెరుకు రసం తీసుకోవడం వల్ల ఎండ నుంచి ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని బయటికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సో అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి మనకి ఎండ తీవ్రత అనేది మనకి పెరుగుతుంది. ఈ పెరిగిన దానికి కొన్ని జాగ్రత్తలు మనం తప్పకుండా కూడా తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అవసరమైతేనే బయటికి రావాలి. అవసరం లేకుండా ఉంటేనే ఇంట్లో ఉండడం అనేది చాలా ఉత్తమము. సో మీరు ఒకవేళ బయటికి వచ్చినా కూడా తలకి మామూలుగా వేసుకునే బట్టలు కూడా, దుస్తులు కూడా, రంగు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లైట్ కలర్స్ వేసుకోవడం, తర్వాత మధ్యలో కూడా మీరు పానీయాలు తాగడం. ఇప్పుడు మజ్జిగ కానీ ఇంట్లో ఉన్నా కూడా మీరు మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు అని అంటే గర్భిణితో ఉన్నప్పుడు తక్కువ నీళ్ళు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఈ ఎండాకాలంలో ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అయితే ఎక్కువగా అయిపోతుంది. ఆ డీహైడ్రేషన్ వల్ల కూడా నీరసం వచ్చేసేసి ఆ తర్వాత లోపల ఉన్న బిడ్డ కూడా దానికి కూడా మీకు ఆ నీరసానికి బిడ్డ కూడా గురి అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఎక్కువ మనకి ఏదైతే వాటర్ కానీ, తర్వాత కొబ్బరి నీళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా కానీ చెరుకు రసం కానీ, ఇలాంటి పానీయాలు అనేది మీరు తీసుకుంటే చాలా మంచిది. తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీకు అవకాశాలు ఉంటే కూలర్ అలాంటిది పెట్టుకోవచ్చు. అలాంటి దగ్గర ఎక్కువగా ఉండడం కూడా మంచిది అవుతుంది. తర్వాత ఎటువంటి చిన్న జ్వరం వచ్చినా కూడా, ఎటువంటిది ప్రాబ్లం లేకుండా ఏదైనా కానీ జ్వరం వచ్చినా వెంటనే మీరు డాక్టర్ గారిని మాత్రం సంప్రదించాలి. ప్రతి విలేజ్ దగ్గర కూడా మాకు MLHPలు ఉన్నారు. ఎందుకంటే విలేజ్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ MLHPs ఉన్నారు. వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. చిన్న జ్వరం కూడా చిన్న జ్వరమే కదా ఏముందని RMP దగ్గరికి వెళ్ళడం ఇలాంటి పనులు మాత్రం చేయకండి. తప్పకుండా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని, లేదా MLHP సెంటర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని మందులు వాడుకోవడం. అవసరమైతే వాళ్ళు మా డాక్టర్ గారికి రిఫర్ చేస్తారు. ఆ విధంగా వెళ్ళడం మంచిదండి. అట్లనే పిల్లలు ఉన్నారండి. ఇంట్లో ఉన్న పిల్లల్ని కొంతమంది ఫంక్షన్లు, ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళ సీజన్స్ వస్తాయి నెక్స్ట్. ఈ ఫంక్షన్లకు కూడా గర్భిణీ స్త్రీలు పిల్లల్ని వేసుకొని, చంటి పిల్లల్ని సంకలో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బస్సుల్లో వాటిల్లో వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి ఎండ తట్టుకోలేరు. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లల్ని కూడా తీసుకెళ్తుంటారు. దయచేసి పిల్లల్ని మాత్రం అవసరమైతే బయటికి తీసుకెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఉంచండి. బిడ్డకు కూడా సమతుల ఆహారం అనేది ఇవ్వాలి. మీరు పాలు పట్టే వయసులో ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఖచ్చితంగా పాలు ఇవ్వాలి. పాలు కాదు అంతకన్నా పెరిగే వయసు ఉంటే సమతుల ఆహారం అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కువ నీళ్ళు కూడా వాళ్ళ చేత తాగించాలి. ఏదైనా చిన్న జ్వరం వచ్చినా, ఏదైనా వాంతులైనా, విరోచనాలైనా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి సంప్రదించాలి. ఒకవేళ మీరు ఆ టైంలో ఏదైనా ఒక 1 అవర్ పడుతుంది మీరు వెళ్ళడానికి, ఈ లోపల మీ దగ్గర ఏంటి ద్రావణం, మనం ఇంట్లోనే ఉన్న మజ్జిగతో అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర వేసుకొని పల్చగా చేసుకొని ఆ ద్రావణాన్ని కూడా మనం తాగించవచ్చు. అట్లా ఆ విధంగా ఇంట్లో ఉన్న పానీయాలతో మనం ముందుగా ఇది చేసుకొని తర్వాత డాక్టర్ని అనేది సంప్రదించాలండి. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే.